ఏంట్రా ఇలా చేసేసావు? వాళ్ళు అసలే మంచోళ్ళు కాదురా, వాళ్ళు అసలే మోసమైన వాళ్ళురా, చాలా ఘోరమైన వాళ్ళు. ఇదంతా మనకు అవసరమా? సత్య, నీకెందుకు ఎంత కష్టాలు వస్తున్నాయి? నాకు ఏమీ అర్థం కావట్లేదురా. సత్య, ఎందుకు తొందరపడ్డావు? మీ అమ్మగారి ఆశ నువ్వు బాగా చదువుకోవాలనే కదా. ఏం చేశాను రా నేనేం చేశాను చెప్పురా? ఏం చేశాను? నా అమ్మరా, నా అమ్మ ఎక్కడ్రా? నందిని, ప్రియా ఎక్కడా? నా చెల్లి ప్రియా ఎక్కడా? ఏం చేశాను రా నేను? ఇకపై నా కుటుంబానికి అయినట్టు వేరే ఏ కుటుంబానికి జరగనివ్వను. నా అమ్మ నాన్న నన్ను చదివించింది తప్ప? చెప్పవే, తప్ప? చూస్తాను. నేనా వాడా చూడకుండా వదలను. నరుకుతాను. అయ్యా! శాంతి, కొడతారా వీళ్ళు? ఎక్కడున్నావే? శాంతి, ఎక్కడున్నావే? కొడతారా వీళ్ళు? శాంతి. ఇక నేనేనే నీకు ముగుణ్ణి. నన్ను మీరి ఏదైనా చేసావంటే నీ బిడ్డ తననా తననా తానన తననా తానన తననా తానన తననా తననా తననా. సత్య, తిను సత్య. ఇలాగే ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. జరిగిందేదో జరిగిపోయింది. తిను సత్య, ప్లీజ్. లేదు పూజ, నాకిప్పుడు ఆకలిగా లేదు. చెప్తే అర్థం చేసుకో. అర్థమవుతోంది. జరగాల్సిన విషయాలింకా చాలా ఉన్నాయి. కొద్దిగా తిను. ఇదిగో. ఏటు సార్, బండి నేను నడుపుతాను. అప్పుడు నేనేం చేయాలి? పక్కన కూర్చోవయ్యా. సరే. ఏయ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మంచి జరగటం కోసమే. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. నువ్వు వెళ్ళు. సరే. నిదానంగా వెతికితే కొన్ని చోట్ల వెతికితేనే దొరుకుతుంది, కొన్ని చోట్ల వెతకుండానే దొరుకుతుంది. ఇక్కడికి వచ్చి నుంచుంటేనే దొరుకుతుంది. మామూలా? చే ప్రేమ సార్. ఓహో. ఈ కొట్టు అతను ఉన్నాడే, త్రిపురాంతకానికి చెందినవాడు. పేరు త్యాగరాజు. ఇంట్లో ఉప్పు చింతపండు కానించి అన్ని సామాన్లు తీసుకొచ్చిస్తాడు. డబ్బులు ఇస్తే తిట్టి పంపిస్తాడు. మీకు ముందున్న ఇన్స్పెక్టర్ కి ఇక్కడి నుంచే అన్ని సామాన్లు పంపిస్తారు. అలా అయితే ఇన్స్పెక్టర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? వాళ్ళందరికీ ఇన్స్పెక్టర్ నచ్చాడు, కానీ ఆదికి ఇన్స్పెక్టర్ నచ్చలేదుగా. అదిగో ఆ కొట్టుందే. ఎందుకు నుంచున్నారు? సిగ్గుపడకుండా రండి. ఆ కూరగాయల కొట్టుందే, అతని పేరు రామస్వామి. అతని దగ్గర ప్యూర్ వెజిటేరియన్. కూరగాయల? లేదు, నేను తినేది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్లో అందరూ వెజిటేరియన్సే. కూరగాయలన్నీ తను పంపిస్తాడు ఓసి. కానీ ఆదివారం మాత్రం ఒక పట్టు పడతాం. డ్రెస్సా? ఏంటండి, మాంసం, రొయ్యలు, చేపలు, పీతలు, చికెన్, మటన్ అన్ని. దానికి అవతల కొట్టుందిగా. రే ఎట్రారా, అది కూడా తీసుకో. చికెన్ కొట్టు బాయ్ ఆయనే. ఆదివారం అంటే అన్ని పంపిస్తాడు. ఏటకాళ్ళు ఉంటాయి కదా, ఏటకాళ్ళు. మా ఇంటి ఆవిడ చాలా చక్కగా చేస్తుంది. వేణీలలో బాగా కడిగి అల్లం వెల్లుల్లి వేసి మంచి సూప్ తయారు చేస్తుంది. ఈరోజు తయారు చేయమంటావా? సార్ ఏంటి సాగంలోనే వచ్చేసారు? మిగతా చెప్పు. ఎక్కడ ఆపాను? మాంసం కొట్లో. వెళ్ళి తీసుకురమ్మంటారా? వెళ్ళు, కానీ రావద్దు. వెళ్ళను. అలా అయితే రా. ఇక పైన ఇటు వైపే నేను రానంటున్నాను. సత్య, సత్య, సారీ సత్య.
దీని గురించి విన్న నాకే ఎంతో బాధ కలిగింది. ఇన్ని బాధలను అసలు నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు? దిగులు పడకు సత్య, మేమందరం ఉన్నాం, కాలేజ్ ఫ్రెండ్స్ అందరం ఉన్నాం. సరే పర్లేదు, నేను చూసుకుంటాను. నేను బయలుదేరుతాను. నువ్వు వెళ్ళు. పైరుగాలి ఒంటరాయినా పూలతీగై జంట వాలనా తుంటరిగా మెరుపులవనా వాన నీరి వెంట పడనా చూపులతో పందిరేస్తే మండుటండే పారిపోదా దుప్పటి నువ్వైతే మంచు కూడా మేని తాకదు భూమిద ఉండనివు స్వర్గాన్ని అందనివ్వు స్వర్గాన్ని అందనివ్వు ఆడపిల్లతో బగ్గనే వయసిరే మాటలని ఆర్పే విద్యలని తెలుసే ఒక కథ మన కథ మరి మరి సాగు కదా ఇద్దరు ఒకటయ్యే తరుణమే ఇది కదా భూమిద ఉండనివు స్వర్గాన్ని చూడనివ్వు స్వర్గాన్ని చూడనివ్వు పైరుగాడి ఒంటరాయినా పూలతీగై జంట వాలనా చలిగాలి సోకి అగనంది మనసే ఆగకాని నాకు చెబుతుంది సొగసే ఎదురుగా కదలక నువ్వుంటే చాలులే చెదరను బెదరను కనులను నీవేలే భూమిద ఉండనివు స్వర్గాన్ని అందనివ్వు స్వర్గాన్ని అందనివ్వు పైరుగాలి ఒంటరాయినా పూలతీగై జంట వాలనా సత్య, చెప్పు నందిని. ఈయన మా నాన్నగారు. మ్, అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. చెప్పండి అయ్యా. ఇంత చిన్న వయసులోనే నీ తల్లిదండ్రులను పోగొట్టుకుని
నువ్వు ఒంటరిగా మిగలడం చూస్తే చాలా కష్టంగా ఉంది బాబు. నాన్నతో నీ గురించి అంతా చెప్పేశాను సత్య. ఆది మనిషి మీద చేయి చేసుకున్నావు. వాడి దగ్గర ధన బలం, మంది బలం చాలా ఉంది. నువ్వేం దిగులు పడకు. నువ్వు నా దగ్గరే ఉండు, నేను చూసుకుంటాను. అలాగే అయ్యా. వెళ్ళొస్తాం బాబు. వస్తాం సత్య. సరేనండి. ఎవరు నీకు లైసెన్స్ ఇచ్చారు? టీటీయా ఏంటి ఆర్టీఓ. ఆ పాపు ఎవరో కుర్రోళ్ళు కొత్తగా ఉన్నారు. బండి వెనక్కి తీ. AP5B400 కొత్తగా ఉంది. వెళ్ళడుగు. అలాగే. రే ఇంకెక్కడన్నా వెళ్ళి చూద్దాం రా. రే ఆగురా, ఇటు పక్కే వస్తాడు, వెయిట్ చేద్దాం. తమ్ముడు ఏంటి నడు రోడ్లో మీటింగా? ఇదిగోరా లా అండ్ ఆర్డర్. జోక్. ఆగండి, మీ మామ ఇప్పుడే వస్తాడు. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. సార్ అడుగుతుంటే పొగరగా సమాధానం చెబుతున్నారు సార్. ఏయ్ ఇలా రండి. రావయా. ఎవరు మీరు? రెడ్డి గారి మనుషులం. అయితే దానికేంటి? సార్ మన రాయుడి గారి మనుషులు. ఓహో, ఆయన పేరు చెడగొట్టకండి, వారి పేరు చెడగొట్టకండి. త్వరగా ఇంటికి వెళ్ళండి, లేదంటే వెళ్ళు. నేను రాయుడి గారితో మాట్లాడతా, వెళ్ళు. ఏటు నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఈ రోజు చంద్రాష్టమి. ఎవరికి? నాకే. బండి నిదానంగా నడుపు. అలాగే సార్. అన్నా సత్యం నేరేకి వచ్చాడన్నా. పేపర్ చూద్దామంటే ఆ పేపర్ మొత్తం రాయుడి పేరే రాశారే. ఇప్పుడు జరిగేది చూస్తుంటే వాణ్ణి రాజకీయాల్లో కూడా తీసుకొచ్చేటట్టున్నారే. అన్నా ఏంట్రా? సత్యాన్ని చూశానన్నా. సత్యాన్ని చూసావా? చూసిన వెంటనే వేసేద్దాం అనుకున్నానన్నా, కానీ రాయుడు గారు ఎట్లో వెళ్ళిపోయాడు. వాడెందుకు అక్కడికి వెళ్ళాడు? అక్కడే అన్న పనిచేస్తున్నాడు. ఓ అక్కడికి వెళ్ళాడా? అనుకున్నానురా నేను. రేయ్, నేను చెప్పే వరకు అందరూ ప్రశాంతంగా ఉండండి, అర్థమవుతుందా? ఎందుకన్నా భయపడుతున్నారా? భయమా? నాకా? రేయ్, నీకంతా చెప్పితే కూడా అర్థం కాదురా. మట్టిని గెలిసే తంత్రం, డబ్బు బలము, జనాల బలము కలిసి ఉన్న రాయుడి దగ్గర 50,000 ఓట్లు మొత్తంగా ఉన్నాయిరా. అందువలన ఎలక్షన్ అయ్యేదాకా మన వాళ్ళకి చెప్పు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నందిని తిందా? తనింకా కిందకే రాలేదండి. హాయ్ డాడ్. హాయ్ మామ్. గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా. తినమ్మా. ఈ రోజు అదే టిఫినేనా? బాగుంది, తినమ్మా. అయ్యో టైం ఉంది. తినేసి వెళ్ళవే. అచ్చచ్చో. బాయ్ మామ్. ఆడపిల్లలు ఎప్పుడూ తండ్రి మీద ప్రేమగా ఉంటారని నీ కూతురు చూస్తేనే అర్థమవుతోంది. ఎందుకే నీ కూతురు నా కూతురు అని మాట్లాడుతున్నావు? తను మన పిల్ల. అమ్మా వెళ్ళొస్తాను. నీకే పిచ్చి. అయ్యా నమస్కారం అయ్యా. రా బాబు. పర్వాలేదు పర్వాలేదు. ఆ ఆది మనుషులు ఉన్నారు కదా,
వాళ్ళ ఆగడాలు చాలా ఎక్కువ. నేను చూసుకుంటానయ్యా. నువ్వు శాంతి కాలనీకి వెళ్ళి అక్కడ సమస్య ఉంటో చూసిరా. అలాగేనయ్యా. జాగ్రత్తగా వెళ్ళి బాబు, జాగ్రత్త. అలాగే. ఆరోగ్యం పెరగాలి, సంపద పెరగాలి. జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. ఉంటానయ్యా. ఏరా బావా, అక్కడ చూడరా. రే మావా, మన ఏరియాలో కూడా కొత్తగా తిరుగుతున్నారా? ఆగు, నేను చూసుకుంటా. రేయ్, ఎక్కడ వెళ్తున్నావు? ఇక్కడ ఏదో సమస్య అన్నారు. పెద్ద పుట్టింగ్ పరా ఓరా. ఏయ్, ఏయ్. సత్య ఎంత మంచివాడుగా ఉండేవాడు, ఇప్పుడు రౌడీగా మారిపోయాడు. హలో సత్య, నేను నందినిని. ఏంటి చెప్పు. నువ్వెక్కడున్నావు? ఎందుకు? ఎందుకు ఏమిటని అడగద్దు, నేను నిన్ను వెంటనే కలవాలి. సరే, నేను పార్క్లోనే ఉంటాను, రా. సత్య, సత్య, ఏంటి? నువ్వు పెద్ద రౌడీ బెట్ట కదా? ఎవరు చెప్పాడు? అదే అందరూ చెప్తున్నారుగా. ఊరంటావేంటే ఊరు? చెయ్యని హత్య కోసం నా నాన్న జైల్లో ఉన్నాడే. నా అమ్మను చెల్లిని దయా కరుణ చూడకుండా అందరి ముందు చంపారే ఈ రౌడీలు. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఊరు? అదంతా సరే, ఇప్పుడు ఏమంటున్నావు? నేనేం చెప్పగలను సత్య? నేను ఒక రౌడీ అని చెప్పడానికి వచ్చావా? ఏయ్, నేను ఒక్క చోటలో ఉండలేకపోతున్నానే. సత్య, ఆగితే చంపేస్తారే, అందుకే ఇలా పరిగెడుతున్నాను. నేను కన్న కళ్ళలే వేరు, కానీ ఇప్పుడు జరిగేదంతా వేరు. ఏదో మీ నాన్నగారు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇలా బతుకుతున్నాను. నా వల్ల అవ్వట్లేదు నందిని, నా వల్ల అవ్వట్లేదు.